కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంస్కరణల దిశగా పంచరత్నాల పథకాలపై తొలి సంతకం చేశారని, దీంతో రాష్ట్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలు వైకాపా ప్రభుత్వంపై ఉన్న కోపంతోనే వన్ సైడ్ ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని ఆమె తెలిపారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ప్రతి నెల అయితే 3,000తో పాటు మరో 3 నెలలు అదనంగా కలిపి 7,000 రూపాయలను అవ్వాతాతలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థతో పని లేకుండా లబ్ధిదారులకు వెంటనే ఇవ్వడం ఇది చంద్రబాబు నాయుడు అనుభవ రాజకీయ విజ్ఞతకు నిదర్శనమని అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుతో భూస్వాములు ఎక్కువ మంది హర్షం వెళ్లబుచ్చారని పేర్కొన్నారు. పేదవాడి కడుపు నిండేందుకు 5 రూపాయలతోనే కడుపు నిండా ఆహారం లభించే రీతిలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం హర్షణీయమని తెలిపారు. పేదవాడి సొంత ఇంటి కళ సాకారం చేసేందుకు జీవో నంబర్ 43ను విడుదల చేసి శాండ్ ఫ్రీ పథకం ద్వారా ఇసుకను పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. భవిష్యత్తులో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అన్ని పథకాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు 10 లక్షల పైగా ఇళ్ళు కట్టిండొచ్చు, కానీ ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు పూర్తి చేసి వాళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. అదేవిధంగా మరి ఈరోజు మనము వీటన్నిటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రోజున ఉన్నటువంటి మహాకూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మరి ఒక జవాబుదారీ పరిపాలన అందించడంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుందని చాటి చెప్పాం. ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఒక దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందని గత 2004 నుంచి కూడా 2014-19 వరకు కూడా ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఆ విధంగానే మరి ఈ అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రజలు ప్రగతే ధ్యేయంగా ఈ పాలసీ రూపొందించారు. దీన్ని నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జిటి నిబంధనలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ దెబ్బతినకుండా కూడా ఈ ఉచిత ఇసుక జీవోను అమలు పరుస్తారు ప్రభుత్వం అని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.